నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఈ మంత్లో ధనత్రయోదశి రాబోతుంది. ఆ రోజు అసలు పూజా విధానం ఎలా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, ధనము ఇప్పుడు త్రయోదశి నాడు ఎవరైనా కూడా ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆ రోజు చేసేటువంటి లక్ష్మీదేవి ఆరాధన, విష్ణువుతో కూడినటువంటి లక్ష్మీదేవి ఆరాధన వాళ్ళకి ఖచ్చితంగా, అంటే మనకు అసలు ఎందుకు వస్తుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ముందుగా తెలుసుకోవాలి. ఆ ఆరాధన చేస్తే ఫైనాన్స్ వస్తుంది, రాదని కాదు. ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో ధనం ఉండి కూడా లోపిగా ఉండడం వల్ల, నీకు సరిగ్గా భగవంతుడు ధనం ఇస్తే కూడా దాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కూడా ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఇవాళ రేపు చూడండి కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా తిరుగుతుంటారు, అది కూడా ఒక రకమైన కర్మే. దానివల్ల కూడా ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో ముందు. ఎందుకంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కుటుంబ స్థానము ధనస్థానం రెండు ఒకటే కాబట్టి అది బాగుంటే ఆటోమేటిక్గా చూడండి, కొంతమందికి మంచి ఫ్యామిలీ ఉందండి, మంచి మనీ ఉందండి అంటారు, అది బాగా ప్రభావం చూపిస్తుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ధనాన్ని, అందుకే చూడండి లక్ష్మీదేవిని మనం హేళనగా చూడకూడదు అని చెప్తూ ఉంటారు. లక్ష్మి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం రూపీ రూపంలో, అంటే మనీ రూపంలోనో డాలర్ రూపంలో ఉన్నది కాకుండా అన్ని రూపాల్లో ఉన్నది లక్ష్మి అనేది మనం అర్థం చేసుకోవాలి. అష్టలక్ష్ములు ఉంటారు: విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, వీరలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఇలా ఉంటాయి. 8 లక్షలు ఉంటారు. అంటే ప్రతిదీ కూడా లక్ష్మీ స్వరూపమే అని చెప్పి భావనతో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు మీకు ధన సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి. అయితే మరి ధనలక్ష్మి ధనత్రయోదశి రోజు కనుక చేస్తే మనకు ధనం ఎందుకు రావాలి అంటే, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క వారానికి కొన్ని శక్తి ఉంటుందన్నమాట దానికి. మనకి చూడండి దేవీ భాగవతంలో కూడా అమ్మవారు స్వయంగా చెప్పింది. ఆవిడ చతుర్దశి, అష్టమి, నవమి ఈ తిథుల్లో నా యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందని. అలాగే ధన సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ యొక్క శక్తి త్రయోదశి నాడు ఎక్కువగా ఉంటుంది. ధనత్రయోదశి అంటారు. అందుకని త్రయోదశి నాడు, అమావాస్య నాడు కూడా మనం, అందుకే చూడండి దీపావళి అమావాస్యకి మనం చేసుకుంటూ ఉంటాం పూజ, అమ్మవారి దగ్గర అన్ని పెట్టి. ఆ రోజు పర్టికులర్గా విష్ణువుని లక్ష్మీదేవిని ఇద్దరిని అక్కడ పెట్టి విష్ణు సహస్రనామాలు చదువుతూ అభిషేకం చేస్తారు. ప్లస్ దాని తర్వాత లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి రావాలంటే కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువుని ఆరాధన చేసి లక్ష్మీదేవిని చేయాలి. అయితే విష్ణు ఆరాధన అంటే కేవలం ఏదో మనం అభిషేకం చేసుకుంటే సరిపోతుందా అంటే కాదు. విష్ణు సహస్రనామాలు పూర్తిగా దాని అర్థం తెలుసుకోవాలి. అంటే విష్ణువు అంటే ఎవరు అసలు? ఇప్పుడు ఎవరినైనా వదిలిపెట్టి తిరుగుతూ ఉంటుందేమో లక్ష్మీదేవి కానీ విష్ణువుని వదిలిపెట్టి ఉండదు ఎప్పుడు కూడా. అతని హృదయంలోనే, అతని పాదాల చెంత ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏమిటి, నీ యొక్క బుద్ధి, విష్ణువు అంటే ఎవరు అంటే, విష్ణువు మనకి బుద్ధికి అధిష్ట కారకుడు ఎవరు, గ్రహము అంటే బుధుడికి అధిష్టాన దేవత ఇది విష్ణువు. అంటే ఏంటి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క వాక్కు. మనం చూడండి ఎవరితోనైనా మనం చక్కగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా సాగుతుందంటే వాళ్ళ వాక్కు వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ఆలోచన. వాడి బుద్ధి మంచిది కాదురా వద్దురా అంటాం మనం, వాడి వాక్కు సరిగ్గా లేదు వద్దంటాం. అంటే ఏంటి, వాక్కుకి బుద్ధికి బుధుడి కారకుడు కాబట్టి ఆ వాక్కుకి బుద్ధికి విష్ణు అధిష్టాన దేవత కాబట్టి ఆ రెండింటిని అదుపులో కనుక ఉంచుకున్నట్లయితే మనకు సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదే. అంటే ఏమిటి, వాక్కుకి ధనానికి సంబంధం. మన శాస్త్రాల్లో 2వ స్థానాన్ని వాక్ స్థానంగా చెప్తారు, అదే రెండవ స్థానాన్ని ఫుడ్గా అని కూడా చెప్తారు, అదే 2వ స్థానాన్ని ధనంగా కూడా చెప్తారు. అంటే నీ వాక్కుతో సంబంధం ఉంది. ఎవరైతే రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు చేసుకోవడము, అదే ధనత్రయోదశి రాజు ఎవరైనా కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు చూసుకొని మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చుకుంటూ అయినా కానీ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమః కనుక చేసినట్లయితే కూడా బాగుంటుంది. దీంతోపాటు ఆ రోజు లక్ష్మీదేవిని ముఖ్యంగా తామర పువ్వులతో, తామర గింజలతో హోమం చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు హోమం చేస్తే మంచిదా లేకపోతే తర్పణం చేస్తే మంచిదా, దానం ఇస్తే మంచిదా అంటే, వాళ్ళ ధనాధిపతి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్నం నుంచి ధనస్థానాధిపతి అని ఒకరు ఉంటారు. అదే గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడింది. ఆ పాపకర్తలు ఏర్పడినటువంటి గ్రహాలకి దానం ఇచ్చి ఈ ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహము అంటే 2వ అధిపతి ఎక్కడున్నాడు, అది ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఆయన వాడు ఇంకో గ్రహానికి అందిస్తాడు. అలా అందించినప్పుడు ఆ గ్రహం ఏదైందో తెలుసుకొని ఆ సంబంధించిన, అంటే భూతత్వ రాశుల్లో ఉంటేనేమో దానం ఇవ్వాలి, వాయుతత్వ రాశుల్లో ఉంటేనేమో పారాయణం చేసుకోవాలి, అగ్నితత్వ రాశుల్లో ఉంటే లక్ష్మీదేవికి సంబంధించిన హోమం చేయాలి, జలతత్వ రాశుల్లో ఉంటే తర్పణం చేయాలి లక్ష్మీదేవికి. అప్పుడు వీళ్ళకి యాక్టివ్ అవుద్ది.
ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక సిస్టంలో ఏదో వైరస్ ఏదో వచ్చింది, దానికి ఏం చేస్తాం, అది ఏం వైరస్, అది ఏం చేస్తే క్లియర్ అవుతుంది, దానికి కావాల్సిన డ్రైవ్స్ ఏమిటి, కొన్ని లెక్కలు ఉంటాయి కదా. ఏదైనా మనం ఇన్స్టాల్ చేయాలని దాని డ్రైవ్సా కాదా చూస్తాం మనం ఇన్స్టాల్ చేయడానికి. అలాగే ప్రతి దానికి మనం ఒక కామ్యం నెరవేరాలన్నా, మనకు ఒకటి సిద్ధించాలన్నా అసలు అక్కడ ఏమి జరిగింది అని తెలుసుకోగలగాలి. పాస్ట్ లైఫ్లో ఏ కర్మ చేశాడు, ఇప్పుడు ఎందుకు ఈ ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది. చాలా మంది ఏంటంటే ధనత్రయోదశి పూజ చేశానంటే నాకు ఇంకా ఏం రాలేదంటారు. ఎందుకు రాదు అంటే అసలు వాళ్ళు చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. హోమం చేయాలా, జపం పారాయణం చేసుకోవాలా, తర్పణం చేసుకోవాలా, దానం ఇవ్వాలా. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కాదులే 4 చేద్దాం అంటారు, ఏదో ఒకటి తగులుతుందిలే అని. కానీ మీరు ఏది చేస్తే బాగుంటుందో తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అన్ని టాబ్లెట్లు వేసుకోవడం వేరు, మనకి ఏది బాగాలేదో ఆ సంబంధించిన టాబ్లెట్ వేసుకోవడం అన్ని వేసుకోవడం ఎందుకు అట్లా. హెల్త్ విషయంలో ఎలానో పూజ విషయంలో కూడా అంటే మనము ఎటువంటి ఫుడ్ తింటే మనకు పడకపోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో, అలాగే మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల ఆ కర్మ ఏ రూపంలో నిన్ను వెంటాడుతుందో తెలుసుకొని దానికి సంబంధించి చేసుకోవడమే. అదే పెద్ద రెమెడీ. ఎందుకంటే ఒక్కొక్క జాతకులకి ఒక్కొక్క అధిపతి ధనయోగాన్ని ఇస్తాడు, ఒక్కొక్క గ్రహం ఇస్తుంది, ఒక్కొక్క దేవత ఇస్తుంది. ఆ దేవత ఎవరు పట్టుకొని ఆ దేవత నామస్మరణ చేసుకున్నా కూడా వస్తుంది. అట్లా ఒక్కొక్క రవి అనుకోండి సూర్య భగవాను నామస్మరణ, చంద్రుడు అనుకోండి రాజరాజేశ్వరి, కుజుడు అనుకోండి స్కందుని తలుచుకోవాలి, బుధుడు అనుకోండి విష్ణువుని తలుచుకోవాలి. ఫైనాన్స్ పెరుగుతుంది వాళ్ళకి. అంటే ఫైనాన్స్ ఇచ్చేవాడు బుధుడు అయ్యాడు, అప్పుడు విష్ణువునే తలుచుకోవాలి. పర్టికులర్గా ఫైనాన్స్ అన్నిటికీ కాదు నేను చెప్పేది. గురువు అనుకోండి దత్తాత్రేయుని, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుని తలుచుకోవచ్చు లేదా కాలభైరవుని తలుచుకోవచ్చు, రాహు అయితే దుర్గా, కేతు అయితే గణపతిని తలుచుకోవచ్చు. ఆ రకంగా చేసుకొని వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. ఓకే గురుగారు.